హలో, ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ అన్ని ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ చాప్టర్లోనే లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు పై, దెన్ ప్రూవ్ దట్ కాస్ స్క్వేర్ ఏ బై టూ ప్లస్ కాస్ స్క్వేర్ బి బై టూ ప్లస్ కాస్ స్క్వేర్ సి బై టూ ఈక్వల్ టు 2 ఇంటూ వన్ ప్లస్ సైన్ ఏ బై టూ ఇంటూ సైన్ బి బై టూ ఇంటూ సైన్ సి బై టూ. సో ఈ రెండు ఈక్వేషన్ ఈక్వల్ అని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేస్తున్నాను. సో గివెన్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు cos square a by 2 plus cos square b by 2 plus cos square c by 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ cos square a by 2, ఇక్కడ cos square b by 2 నేను ఏం రాస్తున్నానంటే, ముందు cos square theta by 2 అంటే 1 minus sin square theta by 2 అంటే, సో 1 minus sin square b by 2 ప్లస్ కాస్ స్క్వేర్ సి బై 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై 2, ఇక్కడ 1ని ముందు రాస్తున్నా, కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ బి బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ సి బై 2. సో ఇక్కడ ఏంటంటే కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ బి బై 2 ఫార్ములా ఏ విధంగా ఉందంటే, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు అంటే, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ఓకే, ఇంటూ కాస్ స్క్వేర్ సి బై 2 అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఏం రాయొచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2. ఓకే, దెన్ ఇక్కడ 1 ప్లస్ కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఈక్వల్ టు 90 కదా. ఇదే విధంగా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఏ ప్లస్ బిని అలాగే తీసుకొని ఎల్సిఎం సపరేట్ చేసి సి బై 2ని రైట్ సైడ్ పంపిస్తాను. అంటే ఏ ప్లస్ బి బై 2 ఈక్వల్ టు 90 మైనస్ సి బై 2. ఓకే, ఎల్సిఎం సపరేట్ చేసి సి బై 2ని రైట్ సైడ్ పంపించిన. సో ఇక్కడ 90 మైనస్ సి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2. ఓకే, దెన్ ఇక్కడ 1 ప్లస్ 1 2 కాస్ 90 అంటే ఇక్కడ సైన్ యాంగిల్ సి బై 2 అలాగే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి సైన్ పాజిటివ్ ఉంటుంది. అంటే ముందు వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ అంటే ఇక్కడ ప్లస్ ఏ ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్ కాబట్టి, ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే, అలానే ముందు పెడుతున్నా, 2 ప్లస్ సైన్ సి బై 2 కామన్ తీస్తున్నా. సో కాస్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ సి బై 2. ఓకే, అంటే ఇక్కడ సైన్ సి బై 2ని కామన్ తీస్తే ఇక్కడ ఏమైందంటే, కాస్ ఏ మైనస్ బి బై 2 ఇలా సైన్ స్క్వేర్ సి బై 2 ఉంది కాబట్టి ఇట్లా డిఫరెంట్గా సపరేట్ చేసేసిన. సో ఇక్కడ 2 ప్లస్ సైన్ సి బై 2 అలాగే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ఇంటూ సైన్ సి బై 2. ఇప్పుడు నేను ఏం రాసుకున్నానంటే, సైన్ ఆఫ్ 90 మైనస్ ఏ ప్లస్ బి బై 2. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే సి బై 2ని అలానే ఉంచి ఇక్కడ ఎల్సిఎం సపరేట్ చేసేటప్పుడు సి బై 2ని అలానే ఉంచి రైట్ సైడ్ ఏ ప్లస్ బి బై 2ని పంపిస్తున్నాం. ఓకే, సో డన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 2 ప్లస్ సైన్ సి బై 2 ఈక్వల్ టు కాస్ ఆఫ్ a minus b
బై టూ మైనస్ సైన్ ఏంటంటే కాస్ ఏ ప్లస్ బి బై టూ. ఓకే, సో 2 ప్లస్ సైన్ సి బై టూ ఈక్వల్ టు, ఇక్కడ ఫార్ములా ఏ విధంగా ఉందంటే కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 2 సైన్ ఏ సైన్ బి. ఇక్కడ ఫార్ములా ఏ విధంగా ఉందంటే కాస్ ఏ మైనస్ బి బై టూ మైనస్ కాస్ ఏ ప్లస్ బి బై టూ. అంటే ఇక్కడ ఏంటంటే 2 సైన్ ఏ బై టూ ఇంటూ సైన్ బి బై టూ. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో 2 ప్లస్ సైన్ సి బై టూ ఆర్డర్లో రాస్తాను. 2 ప్లస్ 2 ఇంటూ సైన్ ఏ బై టూ సైన్ బి బై టూ ఇంటూ సైన్ సి బై టూ. ఓకే, ఈ మొత్తంలో నుంచి 2 కామన్ ఇస్తాను. 2 కామన్ ఇస్తే 1 ప్లస్ సైన్ ఏ బై టూ ఇంటూ సైన్ బి బై టూ ఇంటూ సైన్ సి బై టూ. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.